మొన్న జిల్లాకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కానీ నిన్న జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు కేసీఆర్ గారు ఏమీ చేయలేదు అన్న ఒక అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర లెక్కలు, అధికారుల దగ్గర లెక్కలు తీసుకోండి. పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిందే 2014 వరకు కాంగ్రెస్ పార్టీ, 14 నుంచి 23 వరకు బ్రహ్మాండంగా పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలలుగా మళ్ళీ పండబెట్టిందే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. 2014 కంటే ముందు పాలమూరు జిల్లాలో ఎంత ఆయకట్టు ఉండే, ఎన్ని ఎకరాల వరి సాగయ్యేది, మేము దిగిపోయే నాటికి ఎన్ని ఎకరాల వరి సాగైందో లెక్కలు చూస్తే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. కేసీఆర్ గారి విజన్ ఏంది, కేసీఆర్ గారు ఎంత గొప్పగా పాలమూరు రైతులకు సంబంధించిన దాంట్లో ఎంత ఇంట్రెస్ట్గా పనిచేసారు అనేది. అంత గొప్పగా పనిచేసిన కేసీఆర్ గారిని ఇంకా విమర్శిస్తూ పోతా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్, అది కేసులు వేసిందే మీరు, వేయించిందే మీరు కదా. ఇలా 90% కంప్లీట్ అయిన ప్రాజెక్టు నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ చేస్తే పోయిన జూన్ వరకే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు. కానీ ఇవాళ పరిస్థితి ఈ జూన్కు కూడా అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ఒక మంచి అవకాశం వచ్చింది కదా పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా. పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేస్తే దాదాపు 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలోనే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాలువలకు సంబంధించిన టెండర్లు అయిపోయినాయి, కాలువలకు సంబంధించిన టెండర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఆ వర్కులు స్టార్ట్ చేయొచ్చు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే నార్లాపూర్లో ఒక మోటార్ స్టార్ట్ అయింది. వట్టెం వరకు అన్ని మోటార్లు రెడీగా ఉన్నాయి. మొన్న వర్షాకాలంలో ఎందుకు నింపలేకపోయిర్రు అంటే పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది. ఎంత డీలే చేస్తే తర్వాత మేము చేసినాము అన్న ఒక రాజకీయ కోణంలో మీరు ఆలోచన చేస్తున్నారు తప్ప రైతుల కోణంలో, ప్రజల కోణంలో ఎన్నడూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. నిజంగానే ఆలోచన చేసి ఉంటే పోయిన జూన్ వరకే 5-6 నెలలు కష్టపడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ని పూర్తిగా పండబెట్టారు. పాలమూరుకి ఏమీ చేయలేదు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏమీ చేయలేదన్న అవగాహన లేని ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి అవగాహన తెచ్చుకోవాలి. 14 నెలలకే గంత ఎగిరెగిరి పడవద్దు. మాట్లాడేటప్పుడు భాష క్లియర్గా ఉండాలి. పెద్దల గురించి మాట్లాడేటప్పుడు మేము ఇప్పటికీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుతున్నాం. మీరేం మాట్లాడతారు? కేసీఆర్ అంత పెద్ద మనిషిని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పెద్ద మనిషిని పట్టుకొని భాష కూడా సరిగా లేదు. హరీష్ రావు గారి గురించి భాష సరిగా లేదు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఎంత కష్టపడ్డాడో జిల్లా రైతులందరికీ తెలుసు. రాత్రి 2 గంటల వరకు మేము ఇక్కడ జిల్లాలో ఉన్న వాళ్ళందరం కూడా అవంచి అక్విడక్ట్ కాడ రివ్యూలు అయ్యి నైట్ మొత్తం అక్కడ వండుకుంటే కంప్లీట్ అయ్యి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి అలా కల్వకుర్తి వరకు నీళ్ళు పోతూ ఉన్నాయి. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఎందుకు ఆ పెండింగ్ పెట్టబడే ఆ ప్రాజెక్టులు కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా పొలాలకు నీళ్లు పోయినాయి? ఆయకట్టే పెరగలేదంటారు. ఇవాళ జిల్లాల లెక్కలు తీయండి. ఒక నా ఎగ్జాంపుల్, నా దేవరకర కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే కాకముందు 2014 కంటే ముందు 35,000 ఎకరాల వరి సాగయ్యేది. మేము ఎలక్షన్ల నాటికి మేము వానాకాలం లెక్కలు తీస్తే 98,000 ఎకరాల్లో వరి సాగైంది. 400 పైగా చెరువులు మిషన్ కాకతీయ కింద మంచిగా చేసుకున్నాం. 30 చెక్ డ్యాములు కట్టుకొని 60 కిలోమీటర్ల నదిని ఒక వాగును నదిలాగా మార్చినాం. దాదాపు 20,000 ఎకరాల్లో చెక్ డ్యాముల కింద సాగైతా ఉంది. కోయిసారి కట్టి 60 ఏళ్ళు అయింది. దాని వెనకాల ఏం ఆయకట్టే పెరగలేదంటాడు ఎమ్మెల్యే. దాని వెనకాల మేము కోయిల్ సాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ఎవరికి ఆలోచన కూడా లేకున్నది. మీకు ఎవరికి 60 ఏళ్ళులా ఒక కాలువలోతే 11 గ్రామాలకు నీళ్ళు వచ్చే గ్రావిటీ కెనాల్ తీసుకొని వచ్చినాం. దాదాపు 90 కోట్లు పెట్టి లెఫ్ట్ రైట్ మెయిన్ కెనాల్ మాంటనైజ్ చేసినాం. కోయిల్ సాగర్ కింద ఎంత ఆయకట్టు అవుతుందో ఇరిగేషన్ అధికారులతో తీసుకోండి. మొన్న వానాకాలం పంట ఎంత వేసిర్రు, అంతకుముందు 14 కంటే ముందు ఎంత ఉంటుండే, ఇప్పుడు ఎంత వచ్చింది? ప్రతి కాన్స్టిట్యున్సీ వైజ్గా లెక్కలు ఉన్నాయి కదా. వరి ఎంత వేసిర్రు, పత్తి ఎంత వేసిర్రు, ప్రతి పంట ఏఈఓల దగ్గర ఉంది. ఇలా రైతు వేదికలు పెట్టి 5,000 ఎకరాలకు ఒక ఏఈఓని పెట్టి ప్రతి దగ్గర డాటా ఉంది. డాటా అంతా పక్కన పెట్టేసి ఎంతసేపు అబద్ధాలు చెప్పాలి.
ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి పాలమూరు బిడ్డగా ఆలోచన చేసి ఒక మంచి అవకాశం వచ్చింది జిల్లా నుంచి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసి కాలువలు కంప్లీట్ చేసి నిజంగా 10 లక్షల ఎకరాలకి ఇలా పాలమూరు సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంది. గంత కష్టపడ్డ నాయకులను విమర్శించు కాదు, ఇవాళ మీకు అవకాశం వచ్చింది, మీరు పనిచేసి చూపియండి. ఎన్ని రోజులు ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. 6 గ్యారెంటీలు అని చెప్తే అర గ్యారెంటీ చేసి ఇంకా ప్రజలకు చేసినాం అన్ని భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. డిసెంబర్ 9 అంటే డిసెంబర్ 9 వా, తర్వాత 100 రోజులు అంటే 100 రోజులు వా, తర్వాత ఆగస్టు 15 అన్ని దేవుళ్ళ మీద ఒట్టు వ్యక్తి ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్ల మళ్ళీ అది వా, మళ్ళీ మొన్న డిసెంబర్ 9 వచ్చింది మళ్ళీ అది వా, మళ్ళీ మొన్న 26 నాడు మొత్తం 4 పథకాలు ఇస్తున్నామంటారు. మళ్ళీ 26 నాడు సాయంకాలం సల్లగా ఏం చెప్తారు, మళ్ళీ మార్చి 31 వరకు పోస్ట్ పోనే తప్ప ఒక్క దాని మీద క్లారిటీగా ఇది చేస్తున్నాం ఇది చేస్తాం ఆలోచన ఉందా మీకు ఎవరికైనా? నిన్న మా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. అరే నాయన, మీరు చెయ్యని పనిని చేసుకున్నట్లు ప్రచారం చేసిర్రు, మేము చేసిన పనిని మేము చెప్పుకోలేకపోయినా ప్రచారం చేయలే. 6,17,000 రేషన్ కార్డులు మా ప్రభుత్వం ఇచ్చింది, మీరు మాత్రం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర లెక్కలు ఉంటాయి కదా అధికారుల దగ్గర. అందుకే అబద్ధాలు చెప్పేసి బంద్ చేసి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ 14 నెలల కాలంలో ఒక్కటంటే ఒకటి మా నియోజకవర్గానికి ఒక్క జీవో రాలే, ఒక్క పని కాలే. సంవత్సరం క్రితం హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో 100 పడకల ఆసుపత్రి దేవరకథకు తీసుకొచ్చి 50 పడకల ఆసుపత్రి కొత్తకోటకు తీసుకొని వచ్చి టెండర్లు అయిపోయి భూమి పూజ కూడా సంవత్సరం పైన అయిపోయింది. మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు భూమి పూజ చేస్తే మళ్ళీ మొన్న దామోదర రాజనరసింహ గారిని తోలుకొచ్చి మళ్ళీ భూమి పూజ చేస్తారు. ఎవరైనా కంప్లీట్ చేసి ప్రారంభం చేయాలి తప్ప చేసిన భూమి పూజకే మళ్ళీ చేస్తుందంటేనే మీ తెలివి తక్కువదనం అర్థమవుతా ఉంది. ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు. ప్రజలకు క్లారిటీ ఉన్నారు. హరీష్ రావు గారే అప్పుడే వచ్చిండ్రు, పలక ఉంది, ఏ డేట్ నాడు జీవో వచ్చింది, శాంక్షన్ ఎంత అయింది, 35 కోట్లు, టెండర్ అయిపోయింది, భూమి పూజ అయిపోయింది. సంవత్సరం తర్వాత మళ్ళీ అదే టెంకాయ. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే 40 ఏళ్ల కోరిక మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి సీసీకుంటకు బ్రిడ్జు చెక్ డ్యామ్ రోడ్ 45 కోట్లతో శాంక్షన్ చేస్తే ఆ సంవత్సరం క్రితం ఓపెన్ చేసినాం, పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఉద్దాలకు. మొన్న రీసెంట్గా మళ్ళీ ఓపెనింగ్ చేస్తారు. ఏది దాని ముందర ఒక 10 లక్షల సీసీ రోడ్ వేసి, సరే 10 లక్షల సీసీ రోడ్ వేసినా 10 లక్షలు రాసుకోవాలన్నా 45 కోట్లని రాసుకుంటారు. ఇంత శరం అనిపించాలి కదా పని చేసేటప్పుడు. ప్రజలు ఏమనుకుంటారు, ఆ పలక మీద ఆ పరద గుంజేటప్పుడన్నా మనంతకు మనం ఆలోచన చేసుకోవాలి కదా. ఇంకా వీలైతే మాకంటే ఎక్కువ నిధులు తీసుకురండి, ఎక్కువ చెక్ డ్యాములు తేయండి, ఎక్కువ రోడ్లు కట్టండి, ఎక్కువ బ్రిడ్జీలు వేయండి, ప్రజలకు ఇంకా ఏమేం కావాలనో ఐడెంటిఫై చేసి గా పనులు చేయండి. చేసిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదన్నట్లు ఈ 14 నెలల్లో ఏమీ చేయకుండా చేస్తున్నామన్న భ్రమ కల్పిస్తున్నారు. ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మొన్న జరిగిన గ్రామ సభల్లో ఏ విధంగా తిరగబడ్డారో అర్థమైపోయింది. ఆ భయంతో మంత్రులు ఎవరు పోలే గ్రామ సభలకి. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి చేసే ప్రయత్నం చేసిరు. నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి చేసే ప్రయత్నం చేస్తే మీద ఒక్క సభ కూడా జరగదు. ప్రజలకే తెలిసిపోయింది. అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చి ఇయ్యాలటికి మళ్ళీ అబద్ధాలే చెప్తున్నారు తప్ప ఒక్కటి కూడా మాకు అందలేదు. 42 లక్షల మందికి రైతు రుణమాఫీగా అయ్యేది ఉంటే 21 లక్షల మందికి చేసిర్రు, ఇంకా 21 లక్షల మందికి పెండింగ్ పెట్టిర్రు. కానీ ప్రచారం ఎట్లా ఉంది, మొత్తం అయిపోయింది. గ్రామాలకు పోతే తెలుస్తుంది, బ్యాంకుల దగ్గరికి పోతే తెలుస్తుంది, లిస్టుల ప్రకారం ఏ గ్రామంలో ఏ రైతుకు రుణమాఫీ కాలే. ఎంత గొప్పగా కేసీఆర్ గారు రైతు బంధు పెట్టి అలా రైతులందరికీ బంధువుగా ఉంటే ఆ రైతు బంధునే ఎగ్గొడుతుంది. మళ్ళీ ఉల్టా కేసీఆర్ గారు జిల్లాకి ఏం చేయలే.